నమస్తే కడప వార్త 10వ తరగతి పరీక్షల లీక్ సంబంధించి ఈ రోజు వరకు 10 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి మూలం వేంపల్లిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని, అక్కడ నుండి కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. తన విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించి తప్పు చేసిన వారిని దండించి సస్పెండ్ చేసి ఎంతో నిజాయితీగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 10వ తరగతి పరీక్షల వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో వదలకూడదని, వారికి శిక్ష పడేలా చూసేందుకు పోలీసులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇకపోతే ఒక జిల్లా స్థాయి అధికారిని తప్పు చేసిన వారు బెదిరించే స్థాయికి వచ్చారంటే వారి వెనక రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని విమర్శలు అంటున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలను విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే పనికిమాలిన పనులుగా ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇలాంటి తప్పు చేసిన వారిని ఏ రాజకీయ నాయకుడు సమర్థించకూడదు. వ్యవస్థను సరిదిద్దడానికి కృషి చేస్తున్న అధికారులకు అండదండలుగా నిలబడాల్సింది పోయి అడ్డుగా నిలిస్తే ప్రజలు కూడా హర్షించరని, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుందని రాజకీయ నాయకులకు కూడా తెలుసు. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ స్థాయి వ్యక్తి మరియు 3 సిఐలు అహర్నిశలు శ్రమించి దోషులను పట్టుకోవడానికి ఎంతో కృషి చేశారని తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.